రాజన్న సిరిసిల్ల జిల్లాలో తెల్లవారుజాము నుంచే పొలాలు వదిలి యూరియా కోసం గ్రోమోర్ రైతు సేవ కేంద్రాలు ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు పడుతున్నారు. అయితే యూరియా ఎక్కడిస్తారో కూడా అధికారులు స్పష్టం చేయకపోవడంతో రైతులు అయోమయానికి గురవుతున్నారు. ఒక్కో రోజు ఒక్కో చోట యూరియా ఇస్తున్నారన్న సమాచారంతో రైతులు మహిళలు ఆయా కేంద్రాల వద్ద క్యూ కట్టాల్సిన దుస్థితి జిల్లాలో ప్రతిరోజు చోటు చేసుకుంది. వేములవాడ పట్టణంలోని కోరుట్ల బస్టాండ్ గ్రోమోర్ సేవా కేంద్రం వద్ద తెల్లవారుజాము నుంచే చెప్పులు, రాళ్లు, ఆధార్ కార్డులు ఇలా ఏది పడితే అది లైన్లో పెట్టి యూరియా బస్తాల కోసం ఎదురు చూస్తున్నారు. అయినా తమకు యూరియా దక్కడం లేదంటూ మహిళా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇక ప్రజాప్రభుత్వంలో తమకు ఇలాంటి కష్టాలు తీసుకొచ్చిన ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారు వాళ్ళంతా. ఇప్పటికైనా ప్రభుత్వం, వ్యవసాయ అధికారులు, సంబంధిత శాఖ అధికారులు వెంటనే యూరియా కొరత తీర్చాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఒక్క నిమిషం మాట్లాడుతున్నావు.